హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు సుధాకర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన మొబైల్లో ఫొటోస్ డిలీట్ అయిపోతే వాటిని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో సెర్చ్ బార్లో డిస్క్ డిగ్గర్ అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది యాప్. పైన ఉన్న యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఓపెన్ అని చూపిస్తుంది. డైరెక్ట్గా నేను ఓపెన్ చేస్తున్నాను. మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి పైన స్టార్ట్ బేసిక్స్ ఫోటో స్కాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం ఏ ఫొటోస్ అయితే డిలీట్ చేసామో ఆ ఫొటోస్ అన్నీ స్కాన్ చేస్తూ ఉంటుంది. అది మొత్తం ఫొటోస్ వచ్చేస్తుంది. దీంట్లో మనం డిలీట్ చేసినవి మొత్తము మనకి సింపుల్గా ఏ ఫోటో అయితే కావాలో, ఫస్ట్ సపోజ్ ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకొని నేను రికవర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, అట్లా మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం సెలెక్ట్ చేసుకొని కింద రికవరీ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది అనమాట. అది డ్రాప్ బాక్స్లో సేవ్ చేయాలన్నా లేదంటే ఫైల్స్లో సేవ్ చేయాలని అడుగుతుంది. నేను సింపుల్గా సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటున్నాను. ఫైల్స్లో సేవ్ చేయమని అడుగుతున్నాను అనమాట. ఫైల్స్లో ఓపెన్ చేసి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫైల్స్ డైరెక్ట్గా దాంట్లో సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా స్కాన్ చేస్తూ ఉంది. చాలా ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. చూద్దాం ఇప్పుడు మనం రికవర్ చేసిన ఫొటోస్ గ్యాలరీలో వచ్చినాయా లేదనేది. చూసారా, నేను రికవర్ చేసిన ఫోటో గ్యాలరీలోకి వచ్చేసింది. ఈ విధంగా మన మొబైల్లో డిలీట్ అయిన ఫొటోస్ని ఈ యాప్ని ఉపయోగించి మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.